హాయ్ అండి, వెల్కమ్ టు రామ్జులుకులు వ్లాగ్స్. ఈరోజు ఏం చూపించబోతున్నానంటే, మీకు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూపించాను కదండి. ఆన్లైన్లో ఆర్డర్ చేయడం వల్ల మాకు ఇరిగిపోయిన ప్రోడక్ట్ వచ్చిందండి. చూడండి, ఆ పేపర్ని చూసారా? ఆ పేపర్లో చాలా తేలిగ్గా ఉంది, చూసారు కదా? ఎంత తేలిగ్గా ఉందో చూపిస్తాను చూడండి. ఇవ్వండి, ఇలా అనగానే నొక్కడిపోతుంది. అంటే దాంట్లో ఏమీ లేవండి, ఎంటీ అది, అసలు ఏమీ లేదు. అంటే అంత తేలిగ్గా ఉంది. సరే, లోపల ఉంది అని అన్నారు వాళ్ళు. మేము కట్ చేసాము, ఎదురుగానే కట్ చేసాము. చూడండి, అంత జాగ్రత్తగా తీసుకుని జాగ్రత్తగా మా అన్నయ్య కాల్ మీద సెట్ చేసుకుని నెమ్మదిగా తీసుకున్నాం, ఎందుకంటే ప్రోడక్ట్ మందే కదా అని. సో చూడండి, ఎంత స్లోగా తీసామో, వెనకాల నుంచి కూడా స్లోగా, చాలా స్లోగా తీసి ఆ పక్కన ఈ పక్కన ప్రోడక్ట్ అనేది చాలా జాగ్రత్తగా తీసామండి మేము. లోపల ఇగోండి, ఈ బుక్ తప్ప ఇంకేమీ లేదండి. వారంటీ గ్యారంటీ కార్డు కూడా ఇక్కడ ఇవ్వలేదు మాకు. చూసారు కదా, లోపల ఉంటుందని చెప్పారు డెలివరీ బాయ్స్. మేము ఏమడిగామంటే, ఇదేంటి కాదండి, మాకు గ్యారంటీ వారంటీ కార్డు ఇవ్వండి, ఇవ్వలేదు మీరు అంటే, లేదు మేడం, మీకు లోపల ఉంటుంది గ్యారంటీ వారంటీ కార్డు, మీరు లోపల చూసుకోండి అని అన్నారు. మేము ఎక్కడ చూసినా మాకు ఏమీ కనిపించలేదు. సో మేము ఏం చేసామంటే, అంటే మేము ముందుగా అడగకముందే వాళ్ళు మనీ అనేది పే చేయండి మేడం, మాకు ఇంకా చాలా డెలివరీస్ ఉన్నాయి, మేము ఫాస్ట్గా వెళ్ళాలి అని అన్నారు. సర్లే, మళ్ళీ ఇబ్బంది పెడతాం ఎందుకు ఎదుటోళ్ళని మేమేం చేసాం, మనీ అంటేనే ఇలా ఇచ్చాము అంతే. అలా డబ్బులు గబగబా వెళ్ళిపోయారు. మేము ఓపెన్ చేసి ఇమ్మన్నా కూడా, మేము ఓపెన్ చేయం మేడం, మీరు ఓపెన్ చేసుకోండి, లోపల ఉంటాయి గ్యారంటీ వారంటీ కార్డ్స్, తర్వాత చూసుకోండి, లోపలే ఉంటాయి, బయటికి ఇవ్వరు, బయట పెట్టరు అని అన్నారు. మేము మొత్తం చూసామండి. యాక్చువల్గా మాకు ముందు ఇదైతే బ్రేక్ అనేది కనిపించలేదండి. నార్మల్గా అన్నీ ఓపెన్ చేస్తున్నాం ఒకటి, మాకు ఎక్కడ బ్రేక్ అనేది కనిపించలేదు. తర్వాత ఒకటి మా అన్నయ్య చెక్ చేయడం మొదలుపెట్టాడు. ఏమన్నా ఎక్కడన్నా గీతలు కానీ కన్నాలు కానీ ఏమైనా పడినాయేమో ఒకటి చెక్ చేయడం మొదలుపెట్టాడు. చెక్ చేయడం మొదలు పెడితే అప్పుడు కనిపించిందండి. అది కూడా మనకి సరిగ్గా చూస్తే కానీ కనిపించలేదు. అది మనకి అన్ని పరీక్ష పెట్టి ఒకటి చూస్తే కానీ కనిపించలేదు మనకి. అంటే అంత లోపలికి ఉంది. ఒకవేళ ఆ పైపు కనుక ఏదన్నా కన్నం పడితే ఏంటండి సిచ్యువేషను? అది గ్యాస్ లీక్ అయితే భయం కదండి. వేరేది అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు. ఇలా గ్యాస్ బల్లలకి గట్టా ఉన్నప్పుడు ఇలాగ ఏమన్నా కన్నాలు పడితే ఇబ్బందే కదండి. ఇదిగోండి, చూసారు కదా ఎక్కడ పడిందో. అదే పైప్ లైన్కి పడితే గ్యాస్ బయటికి లీక్ అయ్యి అది ఏదన్నా అయితే భయమే కదండి. మీకు చూపిస్తున్నాను, ఇంకా స్పష్టంగా చూపిస్తాను. ఒక సైడే ఎరగలేదండి, అటు సైడ్ కూడా ఎరిగింది. నేను అది కూడా చూపిస్తాను. ఇంకా మేము మేమైతే వెంటనే అమెజాన్ వాళ్ళకి కాల్ చేసామండి. కాల్ చేసిన వెంటనే అంటే మెసేజ్ పెట్టాము. మెసేజ్ పెడితే అది ఏమన్నారంటే, గ్యారంటీ వారంటీ కార్డులు ఉండాలి అని అన్నారు. నాకు ఒక డౌట్, ఇప్పుడు ప్రోడక్ట్ అనేది మా ఫోన్లోంచి మేము పెట్టాము ఆర్డర్ పెట్టినప్పుడు అది మనం పలానా ఓళ్ళకి పెట్టాము, పలానా ఓళ్ళు పంపించామని వాళ్ళకి ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదండి. డీటెయిల్స్ అన్నీ ఉన్నప్పుడు ప్రోడక్ట్ ఇలా ఇరిగిపోయి వచ్చింది అని మనం వెంటనే చెప్పినప్పుడు వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు ఏం చేశారంటే, మీకు వారంటీ గ్యారంటీ కార్డులు కూడా పెట్టాలి అని అడిగారు. మేము ఎన్ని వెతికితే ఎక్కడ వారంటీ గ్యారంటీ కార్డులు అనేవి లేవండి దాంట్లోని. నిజంగా చాలా ఇదనిపించింది. వాళ్ళు ప్రోడక్ట్ పోయిందని ముందే తెలుసు వాళ్ళకి. ఇదిగోండి, కాల్తో చూపిస్తాను. ఇదిగోండి అమెజాన్ ప్రోడక్ట్ ఇది. దీంట్లో వారంటీ గ్యారంటీ కార్డ్స్ అయితే ఏమీ లేవు. ఇంకా సర్లే ఇంకా అనిపించింది. సర్లే, అది ఒక్కటి ఇంకా ఓపెన్ చేయకుండా మనం కనవ 3 వాడుకుందాము. వాళ్ళు వారంటీ గ్యారంటీ కార్డులు అడుగుతున్నారు, ఇప్పుడు మనం ఎక్కడి నుంచి తెస్తాము అయినని వాళ్ళేమో పరుగుని వెళ్ళిపోయారు అని ఇంకా ఊరుకున్నాము. నాకైతే చాలా చిరాగ్గా అనిపించింది. 2000 3000 పెట్టి కొనుక్కుంటున్నామండి. ప్రోడక్ట్ అనేది బాగా రావాలని కోరుకుంటారు ఎవరైనా సరే. కొంచెం నాకైతే చాలా బాధగా అనిపించింది. సో తర్వాత ఇంకా మళ్ళీ ఇంకొకసారి కూడా మేము అమెజాన్లో అయితే మేము ప్రోడక్ట్ పెట్టలేదండి, పెట్టాలని అనుకోలేదు. ఆల్రెడీ అంతకుముందు రైన్ కోట్ ఆర్డర్ పెట్టినప్పుడు కూడా అలాగే చిరిగిపోయి వచ్చిందండి. దానికి అడ్జస్ట్ అయ్యాము. అది చిన్న ప్రోడక్టే కదా, మనకి ఎంతో పడలేదు కదా అని కోరుకున్నాం. తర్వాత పెద్ద ప్రోడక్ట్ పెట్టేటప్పటికి
ఇలా అయ్యేటప్పటికి ఇంకా చాలా చిరాకుగా అనిపించింది. ఇంకంతే అప్పటి నుంచి మేము అమెజాన్లో అయితే ప్రొడక్ట్స్ అయితే కొనటం లేదు. ఎందుకంటే ఇలా మళ్ళీ ఇంకోసారి కాకూడదని నేను అనుకుంటున్నాను. కం మేము ఏంటంటే గ్యాస్ పొయ్యే కదా అని వదలలేమండి. అది పైప్ కానీ ఎక్కడైనా కన్నాలు పడితే ప్రాణాలకి మాకే రిస్కు. ఇంకో ప్రోడక్ట్ అయితే పోనీ ఊరుకుంటాము. కంపెనీ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని పంపాలండి ప్రోడక్ట్ ఎవరైనా అని. ఎందుకంటే డబ్బులు అనేవి ఎవరికేమీ ఊరికనే వచ్చేవి కదా, అందరికీ కష్టపడితేనే వస్తాయి. ఊరికనే వచ్చినంత మాత్రాన ఆ డబ్బులు కూడా నిలవవు. మేము ఇంత కష్టపడి కొనుక్కున్న ప్రోడక్ట్ మాకు వర్క్ అవుద్ది, ఒక ఎక్కువ రోజులు వస్తుందనే చూస్తారు ఎవరైనా సరే. ఇలాగా లీకేజ్లు ఉన్నది పెడితే చాలా ఇబ్బంది అండి. అంతేకాదు ఇక్కడ ప్రోడక్ట్ ఇంకా కనవాన్ని చెక్ చేసుకున్నాము, సర్లే కదా అని. ఇంకా ఒక పైప్ లైన్దే కదా ఇలాగ అవుతా అని ఆ ఒక్కటి మేము ఇంకా వాడడం మానేసి కనవ 3 ఇంకా పెట్టుకుని గ్యాస్ అనేది జాగ్రత్తగా వెలిగించుకుంటున్నాము. దీంతో పాటు దాంట్లో ఏమైందంటే మనం గ్యాస్ టర్న్ ఆఫ్ చేసే ఉంటాయి కదండి, తిప్పేయి, అవి కూడా వెంటనే ఒక 3 నెలలకి 4 నెలలకి ఒకటి, 5 నెలలకు 6 నెలలకు ఒకటి పోయిందండి. అలా 2 పోయినాయి. మనం ఒకసారి తెలిసిన తర్వాత ఇంకోసారి మనం ఆ ప్లాట్ఫామ్లో అయితే పెట్టుకోము కదా ఆర్డర్ అనేది. ఇంకైతే మేమైతే ఊరుకున్నాము ఇంక అప్పటి నుంచి. సో ఎవరన్నా ప్రోడక్ట్ కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. ముందు మట్టికి గ్యారంటీ వారంటీ కార్డులు అయితే ఖచ్చితంగా అడగండి. వాళ్ళు ఎదురుగా ఓపెన్ చేయమని చెప్పండి. మాకు జరిగినట్టు ఎవరికి జరగకూడదని మేమైతే కోరుకుంటున్నాము. చాలా ఇబ్బంది అనిపించింది నాకు. ఇంత ఇష్టంగా కొనుక్కున్నాం. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.